హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మగారు. నమస్తే సార్. రమ్మగారు, వ్యక్తిత్వ వికాసం కోసం మనం ప్రతిరోజు చేయాల్సిన ఒక 5 పనులు చెప్పండి రమ్మగారు. మస్ట్ అండ్ షుడ్ గా ఈ 5 పనులు మన వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయి అనుకునేవి చెప్పండి. అసలు ఒక ప్రతిరోజు కాదు, అసలు సహజంగా చేయవలసినవి చెప్తాం. చాలా ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ ఒక 5. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. సూపర్. ఈ ఎర్లీ టు రైజ్ లో ఒకవేళ రాత్రి ఎర్లీ టు బెడ్ లేదు, మీకు అవకాశం లేదు, మీరు రోజు దాటాకే పడుకుంటారు. ప్రతిరోజు నియమంగా ఏదో ఒక టైంకి అలారం ప్రకారం లేవటం. కొన్ని నియమాలు పెట్టుకుని మీ నియమాన్ని మీరు ఎప్పుడు ఉల్లంఘించద్దు. ఇది నా పద్ధతి అని చెప్పామనుకోండి, మీ పద్ధతిని ఉల్లంఘించకూడదు. మీరు ఇవాళ పద్ధతి అని చెప్పాం, కొన్నాళ్ళు నడిచింది, సడన్ గా ఏదో చేంజెస్ వస్తాయి జీవితంలో, ఈ పద్ధతిని మార్చుకోవాల్సి వస్తారు. మీరు ఎందుకు మార్చుకుంటున్నారో క్లారిఫికేషన్ ఇచ్చి మార్చుకోవచ్చు, కానీ నిన్నటి దాకా అలా చేశాడు ఇవాళ ఎలా చేస్తున్నాడు అనిపించుకోకూడదు. మీరు ఒక టర్న్ తీసుకున్నారు, ఒక చేంజ్ తీసుకున్నారు, ఆలోచన విధానం మార్చుకోవాల్సి వస్తుంది. మనిషి అన్న ప్రతివాడు మారాల్సిందే. 10 ఏళ్ల క్రితం మన ఐడియాలజీ వేరు, 5 ఏళ్ల క్రితం వేరు, ఇప్పుడు వేరు. ఇందులో మన ఆర్థిక విధానాల మీద మన ఆలోచనలు మారిపోతాయి. రైట్. మన జీవన గమనం మీద మారచ్చు, జీవితమే మారిపోతుంది, కానీ బేసిక్స్ కొన్ని ఉంటాయి. అవును, అవి మారడం కన్నా ఉండిపోతాయి. అవి వీటిల్లో మనం ఏదైనా మార్చుకోవాల్సి వస్తే ఈ కారణాలతోటి అని మీరు ప్రబలమైన కారణం చూపిస్తేనే అది మార్చాలి, లేకపోతే మారకూడదు. మూడోది, ఎప్పుడు మనం వస్తామని చెప్పాలి, అబ్బే నేను చేసేస్తాను అని చెప్తాం అనుకోండి, చేయలేకపోతాం. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లోనే ప్రధానమైనది ఏంటంటే కీపింగ్ ప్రామిసెస్ చాలా ఇంపార్టెంట్ చేయాలి. కీపింగ్ ప్రామిస్ అంటే నువ్వు ప్రతిదీ ప్రామిస్ చేసి దాన్ని కీప్ చేయాలని కాదు. నువ్వు ఏది కీప్ చేయగలవో, ఏ పని నువ్వు చేయగలవో దానికే ఒప్పుకో, ప్రామిస్ చేయి, అదే ప్రామిస్ చేయాలి. అలా కాకుండా పుంఖాలుగా ప్రామిసులు చేసేసి వాటిని నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతూ మిగిలినవన్నీ పోతాయి, ఇదే మిగులుతూ ఉంటుంది. లేదా కొన్నిటిని ఉల్లంఘించేసి, కొన్నిటిని వదిలేసి, కొన్నిటిని బ్రేక్ చేసి అది చెయ్యొద్దు. ఓకే. వన్స్ మీరు ఒక్క ప్రామిస్ చేశారు, ఒక్కదానికి ఒడంబడ్డారు అంటే చేసి తీరాలి. అలా నిలబడగలిగేటువంటి వాటినే తీసుకోండి. రైట్. అందులో ప్రేమలు పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి. గారు, అప్పుడే మీ వ్యక్తిత్వం సరిగ్గా నిలబడు. ప్రేమలు, పెళ్లిళ్ళు, మన ఉద్యోగంలో చేసే ప్రామిసెస్, మన బాధ్యతలు, ప్రతిదీ. తర్వాత విమర్శించద్దు ఇతరులని. ఒకవేళ మీరు విమర్శ కావాలంటే పొగడ్తేమో మైక్ లో, విమర్శ ఏమో చెవిలో చెప్పండి. సూపర్. తెలిసిన విషయమే, కానీ చాలా మంచి విషయం. ఖచ్చితంగా చెయ్యాలి ఇది. అబ్బా ఎంతో బాగా చేశారు, చాలా బాగా మాట్లాడారు, ఇతరులకు వచ్చాక ఏమండి మీరు ఆ వాక్యం చెప్పారు అదంత సరైనది అలా అనిపించలేదండి అని చెప్పేయచ్చు. అదే మీరు ఫైనే చెప్పేశారనుకో, అప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ లో ఆ పక్కవాడు వాడవుతాడు, వాడికి వీడికి మీకు ఫ్రెండ్షిప్ పోతుంది, మీ వ్యక్తిత్వ హననానికి వాళ్ళు పాల్పడతారు, మీ క్యారెక్టర్ అసాసినేషన్ కి వచ్చే అవతల వాడు తెగబడిపోతాడు. కాబట్టి మీరు డెవలప్ చేసుకున్న పర్సనాలిటీ ఉందిగా, దాన్ని బాడి చేసుకోవద్దు పొరపాటును కూడా. కానీ ఇలా పర్సనల్ గా చెప్పడం అవసరం అంటారా రమ్మగారు? అంటే వాళ్ళకి మనకి ఉన్న స్నేహాన్ని బట్టి మనకు కొంచెం స్నేహం ఉంది, వాళ్ళతో పరిచయం ఉంది, చెప్పచ్చు. ఓకే, ఖచ్చితంగా చెప్పచ్చు. చెప్పాలా చెప్పకూడదా అని అడిగితే అది మీరే ఆలోచించుకోవాలి, కానీ చెప్పచ్చు. అదే మీరు అన్నట్లుగా పర్సన్ తో మనకున్న రిలేషన్ బట్టి. రిలేషన్. రెండోది ఇంకోటి ఏం తెలుసా, అవతల వాళ్ళు తీసుకుని అవతల వాళ్ళు ఉక్రోష పడిపోయి ఉడుకుపోతారు, వచ్చి కోపం తెచ్చుకుని అలా చేసేవాళ్ళు కాకపోతే మీరు ఆలోచించుకోగలుగుతారు కదా. అదేలేండి. ఆలోచించి జాగ్రత్తగా కానీ ఖచ్చితంగా చెప్పచ్చు. నేను ఈ పర్టికులర్ మ్యాటర్ మీద నేను ఏకీభవించట్లా, నేను అక్కడ మిగిలిన విషయాలు అవన్నీ బాగున్నాయి, మీరు చెప్పిన ఈ మ్యాటర్ నాకు ఎక్కలేదు, లేదా ఇది సరిగా సోదరా దీన్ని సరి చేసుకో, అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా అలా అనకూడదు అని ఒక మాట చెప్పుకోవచ్చు. ఏం తప్పలేదు. జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పొగడ్త విమర్శ చెప్పామా, ఇది ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర కూడా చేయొచ్చు. భోజనాల దగ్గర కూర్చుంటారు, ఏదైనా బాగుండకపోతే ఎంత విమర్శిస్తారో, బాగుంటే మాట్లాడరు, తినేస్తారు శుభ్రంగా. అవును. బాగోకపోతే ఎంత మాట అయినా నలుగురిలో కూడా అనేస్తారు. ఒక్కసారే కదా సరిపెట్టుకుందామని ఉండదు, చాలా విమర్శించేస్తారు. ఇంత పని చేస్తారు పాపం ఆడవాళ్ళు, ఎంతో పని చేస్తారు వంటకి. ఎంత చేస్తే అవుతుందమ్మా వంట, ఎన్ని రకాల పనులు చేస్తే. అసలు వంట అంటే గుర్తొచ్చింది రమ్మగారు,
ఇట్లా అంటే అయిపోతుంది అనుకుంటారు రమ్మగారు కొంతమంది. అవును, ఇదేమన్నా హోటల్ మనం ఆర్డర్ ఇచ్చేగానే వచ్చేయడానికి వచ్చేయడానికి అక్కడ కూడా లోపల ఎంతమంది పని చేస్తారు, పనిచేస్తారు. అవన్నీ మనకు కష్టాన్ని తెలియదు. గుర్తించరండి. గుర్తించక సింపుల్ గా కేవలంగా తీసేస్తారు. అవును. అలా అనకుండా ఉంటే మీకు పర్సనాలిటీ అద్భుతమైన వ్యక్తిత్వం గల వాళ్ళుగా ప్రూవ్ అవుతారు మీరు. మనల్ని చూసే కదా పిల్లలు నేర్చుకునేది. అదే ప్రతి కదా. దానికి జస్ట్ ఒక కూర బాగోకపోతేనే మీరు 100 మాటలు విమర్శించేస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు? దీంట్లో చిట్ట చివరిది ఒకటి చెప్తాను చూడు. చెప్పండి. మార్పుకి ఎప్పుడు రెడీగా ఉండాలి. ముందు మనం ఏం చెప్పుకున్నాం? ఎర్లీ టు స్లీప్, ఎర్లీ టు రేస్. ఒకటి. రెండోది, ఏది పొరపాటును కూడా మీ విధానాల్లో మార్పు తెచ్చుకోవద్దు. మారిస్తే ఎందుకు మార్చామో చెప్పగలిగేలాగా ఉండాలి. అంటే దీంట్లో చిట్ట చివరిది మన డెవలప్మెంట్ ఎలా వెళ్తుంది? మనం డే 1 లో ఎంత ఉన్నాం మనం కదా. వీడు రోజు రోజు నేర్చుకుని ఒక పరిపూర్ణ మానవుడు అవుతాడు. అవును, మనం అంతా అటగే అయ్యాం. ఒక స్టేజ్కి వచ్చాక నేను ఇలాగే ఉంటా అనకూడదు. నేర్చుకోవాలి. పరుగు నిత్య విద్యార్థిగా ఉండి ఏదైనా ఆరోగ్యవంతమైన అవసరమైన మార్పులు స్వీకరించడం వల్ల మనకి మంచిదే అని మనం అర్థం చేసుకోవడానికి ఓపెన్ మైండెడ్గా ఉండి సబాన్గా నేను ఇంక ఇప్పుడు మారం అని అనకూడదు. మామూలుగా మారరు చాలా మంది. ఇప్పుడు మనం దీని మీద ఒక విషయం నన్ను చూసి నేను చెప్పిన చాలా వీడియోలు మేము ఈ విషయాలు విని మేము చాలా నేర్చుకున్నామమ్మా, జీవితంలో చాలా మారేము, ఇలాంటివి కొంతమంది చెప్తారు. నువ్వు కూడా వింటావు కదా. అవును, చాలా మార్పు వచ్చింది ఆవిడ వల్ల, నా వల్ల. అంటే నేను చెప్పిన కొన్ని మంచి మాటల వల్ల. నేనంటే ఇది ప్రవచనకర్తని కాను కదా, నేను పెద్దక్కయ్యని కదా, హోమ్లీగా చెప్తాను. నేను ఈ చెప్పిన మాటలు నచ్చటం వల్ల కొంతమంది మారేమంటారు. ఈ మార్పుకి నేను ఒక్కదాన్నే కారణం కాదు, వాళ్ళు కూడా. ఎందుకంటే వాళ్ళు మారడానికి రెడీగా ఉన్నారు కాబట్టి. మనం ఏవో కొన్ని పద్ధతుల వల్ల మనం ఇబ్బంది పెడుతున్నాం. ఓహో ఇదేదో చెప్పారు, ఇలా గనక మనం టర్న్ అయితే మనకు బాగుంటుంది అని వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ దొరికిన అవకాశాన్ని వాడుకుని వాళ్ళలో వాళ్ళు మార్పు తెచ్చుకుని మేము చాలా సంతోషంగా ఉన్నాం, మీ వల్ల మాకు మా జీవితంలో కొత్త మార్పు వచ్చిందంటే నా ఒక్కదాని కంట్రిబ్యూషన్ కాదు, అది వాళ్ళు కూడా ఉంటారు. వ్యక్తులు దీనికి రెడీగా ఉండాలి. మారటానికి మనం సిద్ధంగా ఉండాలి, అడ్డదిడ్డంగా మారిపోకూడదు. ఇందులో దురభ్యాసాలు, దుర్వ్యసనాలు అవి కాదు. తర్వాత ఏమంటారు, స్నేహాల్లో దుష్ట సాంగత్యము, ఇది కాదు. ఇప్పుడు ఈ మార్పు మనని కిందకి లాగకూడదు, పైకి ఎక్కించాలి. అవును, మనం ఎక్కే రకంగా ఉండగలిగే మార్పుని మన జీవితంలో అద్భుతమైన చేంజ్ వచ్చే అవకాశం ఉంటే గనక దాంట్లోకి వెళ్ళండి. అది అవసరం. మార్పుకి మారకూడదు, మార్పుకి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏవి మారకూడదు, ఏవి మార్పుకి సిద్ధంగా ఉండాలి అంటే బేసిక్ విధానాలు. మనుషులు సహజంగా ఉండవలసినటువంటి ధర్మబుద్ధి, పాప చింతన, ఇది తప్పు చెయ్యకూడదు, అబద్ధం చెప్పకూడదు, నిజం మాట్లాడాలి, సహాయం చేసి తీరాలి ఎవరికైనా. ఇవి బేసిక్స్ మనుషులకి, అవి మారకూడదు. ఓకే. జీవన విధానంలో మన ఐడియాలజీ మార్చుకోవచ్చు, చిన్నవి కొత్తవి. ఇప్పుడు మనం కొన్ని కూరలు తింటాం, కొన్ని తినం. ఇవి తినచ్చు, ఇవి ఆరోగ్యానికి మంచిది. చిన్నప్పటి నుంచి తినలేదండి అంటారు కొంతమంది. ఏమి పెద్దయ్యాక తినకూడదు, ఎప్పుడు చేయలేదు, ఇది మంచిదే, ఆరోగ్యానికి మంచిది. మనం ఎప్పుడు కొర్రలు తినలా చిన్నప్పుడు. మనకు అసలు కొర్రలు ఏమిటో తెలియదు. మన చిన్నప్పుడు తెలుసా? తెలియదు రమ్మగారు. ఇప్పుడు తింటలా చేంజ్ చేసుకున్నాం కదా. మామూలుగా మనకు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగే అలవాట్లేదు, నీళ్ళు అవసరం, మార్చుకోవాలా? అట్లా కొత్తవి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా చెడ్డది, మేము టీవీలు చూడం, సోషల్ మీడియాలోకి వెళ్ళాం, దాంట్లో ఎన్ని మంచి విషయాలు ఉన్నాయి, మంచి కోసం కొన్ని తెలుసుకోవచ్చు కదా. డెఫినెట్. ఇట్లా ఆలోచించండి. ఈ 5 పాయింట్స్ కనుక పెట్టుకుంటే ఎప్పుడు మనం వ్యక్తిత్వ వికాస నిపుణులుగానే ఉంటాం. అంటే వ్యక్తిత్వ వికాసంతో ఉంటాం. నిపుణులుగా ఉండకపోయినా మన వ్యక్తిత్వం అయినా సరే, మన ఓన్ పర్సనాలిటీ అయినా ఫ్లరిష్డ్గా, వికసించినట్టుగా, పరిణతి చెందినట్లుగా, మనతో పాటు ప్రపంచానికి కూడా మనం ఉపయోగపడేలాంటి ఒక మనిషిగా మనని ఈ పాయింట్లు తీర్చిదిద్దుతాయి. ఆలోచించి చూడండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.